యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ మొదలైంది. పవర్ ప్లాంట్లు పీపీఏ కమిటీ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, ట్రాన్స్కో, జెన్కో సీఎండీలు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఛత్తీస్గఢ్తో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఒప్పందం చేసుకున్న సమయంలో నిర్ణయాలు తీసుకున్న అధికారుల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు. పవర్ ప్లాంట్లలో జరిగిన అక్రమాలపై విచారణ చేసి 100 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. వారి అభిప్రాయాలు కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్థలు కానీ లేకుంటే వ్యక్తులు కానీ పరిజ్ఞానం కానీ లేకుంటే అనుమానాల గురించి పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడానికి ఒక పబ్లిక్ నోటీస్ ఇస్తాం. ఆ రిటర్న్ కమ్యూనికేషన్స్ అది ఈమెయిల్ ద్వారా కావచ్చు, రిటర్న్ కమ్యూనికేషన్ కావచ్చు, ఒక తేదీ పెట్టి ఇక్కడే ఎవరైనా ఇవ్వచ్చు. 100 రోజుల్లో సమర్పించాలని ఉంది కాబట్టి దాన్ని వీలైన తొందరగా చేస్తాం. అది దూషణలకు కానీ లేకుంటే రాజకీయ విషయాలకు కానీ ఏమాత్రం స్కోప్ లేకుండా ఈ విషయం పూర్తిగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరిగిందా లేదా అన్న విషయం తప్ప మిగతా వాటికి ఏమాత్రం స్కోప్ ఉండదు.